వెల్కమ్ టు బ్యాంకర్స్ గైడ్. మనం ఈరోజు పీఓ మరియు క్లర్క్ మెయిన్స్లలో ఇచ్చే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా, ఆ క్వశ్చన్లో ఇన్పుట్లో కొన్ని లెటర్స్ నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్ నుంచి ఏదర్ కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవుతాయి. అది ఎలా అంటే, ఏదర్ ఆ నెంబర్స్ని అడిషన్ చేయడం వల్ల, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఇలా ఈ 4 ప్రొసీజర్స్ చేయడం వల్ల ఇవి అనేది స్టెప్స్గా డివైడ్ అవుతాయి. కొన్నిసార్లు ఇలా వీటికి ఇలా లైన్స్ ఇచ్చాడు కదా, కొన్నిసార్లు అలా ఇవ్వడు. అలా ఇవ్వనప్పుడు అవి ఎలా ఎందుకు ఇవ్వలేదు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్లో మనకు ఎన్ని ఇచ్చాడు, 1 2 3 4 5 6 7 8 నెంబర్ బాక్సెస్ ఇచ్చారు. స్టెప్ 1లో ఏమి ఇచ్చారు, 4 నెంబర్ బాక్సెస్ ఇచ్చారు. ఓకే, అంటే ఇందులో ఉన్న ఇన్పుట్లో ఉన్న ఫస్ట్ బాక్స్ మరియు ఫిఫ్త్ బాక్స్ కలిపి ఏదో ఒక ఆపరేషన్, ఏదర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, 4 ఆపరేషన్స్ యూజ్ చేసుకొని స్టెప్ 1లో ఆ 2 బాక్సెస్ కలిసి స్టెప్ 1లోకి ఒక బాక్స్ లాగే వచ్చాయి. సిమిలర్ టు సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్. స్టెప్ 2లో చూడండి, ఈ 4 బాక్సెస్, ఓకే, ఈ 4 బాక్సెస్ కలిసి ఇక్కడ 3 బాక్సెస్గా వచ్చాయి. ఓకే, స్టెప్ 3లో ఈ 3 బాక్సెస్ కలిపి 2 బాక్సెస్గా వచ్చాయి. స్టెప్ 4లో ఈ 2 బాక్స్ కలిపి 1 బాక్స్ వచ్చాయి. ఇక్కడ ఉండే లాజిక్ అది ఏంటిది, ఏదర్ అడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా, లేకుంటే ఏమన్నా స్క్వేర్స్ ఇంటూ చేశాడా, అవన్నీ కనుక్కోవాలి మనం. ఓకే, అది ఏందో మనం చూద్దాం ఒకసారి. చూడండి, 35 62. ఓకే, కొంచెం కలర్ ఇంక్ కలర్ కనబడటం లేదు. చూడండి, ఫస్ట్ బాక్స్లో 35 ఉంది, నెక్స్ట్ బాక్స్లో 62 ఉంది. మనము యాడ్ చేసి చూద్దాం. 35 + 62 ఎంత, 97. ఆ రెండు యాడ్ చేస్తే 97 వచ్చినా రాలేదు. ఓకే, మనకు ఎంత వచ్చింది, 72 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. నెక్స్ట్ 62 35 ఎంత, 12 7 5 2 27. వాడు ఏం చేశాడు, 27కి రివర్స్ రాసుకుంటే 72 వస్తుంది కదా. సో 72 ఇచ్చేయాడు అనుకుంటా. అది కరెక్టో కాదో అనేది వేరే బాక్స్ సెలెక్ట్ చేసి చూద్దాం. నెక్స్ట్ 74కి 81కి, ఓకే, 74 81 యాడ్ చేస్తే ఎంత, 155. అదే డిఫరెన్స్ చేస్తే
81, 74 డిఫరెన్స్ 7. 7కి రివర్స్, ఒకవేళ 7కి 07 పెట్టుకుంటే 7కి రివర్స్ 70 అవుతుంది. ఓకే, ఇది రివర్సే వచ్చింది. సో వాటి యొక్క డిఫరెన్స్, ఆ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ని రివర్స్ చేసి రాశాడు. ఇప్పుడు చెక్ చేద్దాం. 23, 45, 23 ఎంత? 22 డిఫరెన్స్. దాని రివర్స్ రాసినా కూడా 21 వస్తుంది. నెక్స్ట్ 43, 51, 43 డిఫరెన్స్ ఎంత? 8. అంటే 08 రాసుకుంటే దాని రివర్స్ ఎంత? 80గా వస్తుంది. ఓకే, ఈ స్టెప్ 1లో మనకు వాడిన లాజిక్ ఏంటంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్, ఓకే, దాన్ని ఆ వచ్చిన రిజల్టెంట్ని రివర్స్ రాసుకున్నాడు. నెక్స్ట్ స్టెప్ 2ని డీకోడ్ చేద్దాం. స్టెప్ 2ని దేని నుంచి డీకోడ్ చేయాలి? స్టెప్ 1 నుంచి డీకోడ్ చేయాలి. 4 అయ్యా కాబట్టి స్టెప్ 1లో 4 ఉన్నాయి, స్టెప్ 2లో 3 ఉన్నాయి. సో 2 బాక్సెస్ కలిపి ఈచ్ బాక్స్లో ఫామ్ అయ్యాయి. 4 బాక్సెస్ కలిపి 3 బాక్సెస్గా ఫామ్ అయ్యాయి. అవి ఎలా ఫామ్ అయ్యాయో చూద్దాం ఒకసారి. అడిషన్ చేస్తే ఇప్పుడు మనకు సెకండ్ స్టెప్ రావాలి. సెకండ్ స్టెప్ ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం. అడిషన్ చేస్తే ఏమొస్తుంది? స్టెప్ 1 ఈ 2 అడిషన్ చేస్తే 1 minute. స్టెప్ 1 ఈ 2 అడిషన్ చేస్తే 72 + 70 ఎంత? 142. ఓకే, 142. ఈ 2 అడిషన్ చేస్తే ఎంత? 70 + 22, 92. ఈ 2 అడిషన్ చేస్తే ఎంత? 22 + 80, 102. ఓకే, ఇప్పుడు చూడండి. స్టెప్ 2లో ఒకవేళ ఈ 142ని హాఫ్ చేస్తే 71 వస్తుంది. 92ని హాఫ్ చేస్తే 46, 102ని హాఫ్ చేస్తే 51. సో స్టెప్ 1 నుంచి స్టెప్ 2కి ఏం చేశారంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్, సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై 2. ఓకే, వచ్చిన ఈ 2 రిజల్టెడ్ని హాఫ్ చేసుకుంటే స్టెప్ 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 నుంచి 3 ఎలా చేయాలో చూద్దాం. స్టెప్ 3లో 3 బాక్సెస్ ఉన్నాయి. దాన్ని డీకోడ్ చేసి స్టెప్ 3కి 2 బాక్స్గా ఫామ్ చేశాడు. సో ఇప్పుడు 71, 46 సమ్ చేస్తే ఎంత? 71, 46 సమ్ చేస్తే 115 వస్తుంది. రాదు. ఓకే, ఒకవేళ 71, 46 మైనస్ చేస్తే 11, 5, ఇక్కడ 6 ఉంటుంది, 25 రాదు. ఈ 2 రిజల్టెంట్ని మైనస్ చేసినా కూడా రాదు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ స్టెప్ 2లో ఉన్న నెంబర్స్లో సపరేట్ ఈచ్ డిజిట్ని చేసి చూద్దాము. 7 + 4, 11, 1 + 6, 7. 11 × 7, 77 రాదు. ఒకవేళ 7 × 6, 13, 1 × 4, 7 + 6, 13, 1 + 4, 5, 13 5 are 65. ఓకే, ఇది వస్తుంది. ఓకే, అంటే 7 + 6 × 1 + 5. ఇందులో
46, 51 అంటే ఇక్కడ 7 ఈ బాక్స్‌లో ఫస్ట్ డిజిట్, ఈ బాక్స్‌లో సెకండ్ డిజిట్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ బాక్స్ ఫస్ట్, ఈ బాక్స్‌లో సెకండ్ డిజిట్ తీసుకోవాలి. అంటే 4 + 1 5 ఇంటూ 6 + 1 1 6 + 5 11 ఓకే. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే 13 ఇంటూ 10 ఓకే. 13 ఇంటూ 5 ఇది ఈక్వల్ టు 65. ఇక్కడ ఏమొచ్చింది 5 ఇంటూ 11 అంటే 55 ఓకే. ఇందులో ఏం చేస్తానంటే ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ డిజిట్ ఆఫ్ సెకండ్ నెంబర్ ఇంటూ ఫస్ట్ డిజిట్ ఆఫ్ సెకండ్ నెంబర్ ప్లస్ సెకండ్ డిజిట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఓకే. ఆల్టర్నేట్గా అడిషన్ చేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ 3 2 బాక్సెస్ నుంచి 1 బాక్స్ రావాలి. ఇది ఎలా వచ్చింది చూద్దాం. ఫస్ట్ అడిషన్ చేద్దాం. 65 55 ఎంత 120 నియర్ బై లేదు 55. సబ్ట్రాక్షన్ చేస్తే 10 వస్తుంది. ఓకే రాదు. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే చేసి చూద్దాం. కానీ 25 చాలా పెద్ద నెంబర్ వస్తుంది. సో డివిజన్ రాదు, డివిజన్ కూడా రాదు. ఇంకా సెకండ్ స్టెప్లో చేసినట్టు ట్రై చేద్దాం ఒకసారి. 6 × 5 30 ఓకే. 6 × 5 30, 5 × 5 25 అంటే ఓకే. ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఎంత 6 × 5 6 × 5 ఇంటూ 5 × 5 అంటే ఈ నెంబర్స్ని డిజిట్ సమ్ చేశారు. 6 × 5 30 ప్లస్ 5 × 5 25 దాని యొక్క టోటల్ 55 ఓకే. ఇది ఆన్సర్. వీటిని ఇలా డీకోడ్ చేయాలి. మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.